ఫడ్జ్ డంబుల్డోర్ని కూడా వదిలిపెట్టలేదు. చీకటి రాజేపు రారాజు తిరిగి వచ్చాడని ఎవరన్నా వాళ్ళ గురించి డైలీ ప్రాఫిట్ పేపర్లో రాసి వారి పరువు తీస్తున్నారు. ఎందుకని? డంబుల్డోర్ తన పదవికే ఎసరు పెడుతున్నట్టు మినిస్టర్ అనుకుంటున్నారు. ఏంటిది డంబుల్డోర్ అంటే మినిస్టర్ పోస్ట్ కాసపడ్డం ఏంటి? అసలు ఇలా దానికి ఒకే ఒక కారణం ఉంది. ఫడ్జ్ ఇంతకు ముందులా లేరు, మారిపోయారు. ప్రతి చిన్న విషయానికి ఆయన భయపడుతున్నారు. భయం మనిషి ఆలోచనల్ని మార్చేస్తుంది. క్రిందటిసారి వోల్డమోర్ట్ వచ్చినప్పుడు దాదాపు మనకు సొంతమైన వాటన్నిటిని నాశనం చేసి వెళ్ళిపోయాడు. అంతేకాదు, వాడు ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తిరిగొచ్చాడని చెప్తే దాన్ని మన మినిస్టర్ నమ్మే స్థితిలో లేడు. మా అంచనా కరెక్ట్ అయితే వోల్డమోర్ట్ మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు అనిపిస్తోంది. 14 ఏళ్ల క్రితమే వాడి సేన చాలా పెద్దది. అందులో శక్తివంతమైన మాంత్రికులు, మాయ జంతువులు ఇలా ఎందరో కూడి ఉన్నారు. అయినప్పటికీ ఈనాటి వరకు వాడి సేనని పెంచుతూనే ఉన్నాడు. వాడితో సమానంగా మనము పెంచాం. వాడి ముఖ్య ఉద్దేశం సైన్యాన్ని విస్తరించడం మాత్రమే కాదు. మాకెందుకో వాడి దేన్నో వెతుకుతున్నాడనిపిస్తుంది. సీరియస్? వాడి ప్రయత్నం సఫలం అవ్వకూడదు. అంటే ఇప్పుడు ప్రతీకారం కోసం వచ్చాడా? చాలు, ఇక చాలు ఆపుతారా? చిన్నపిల్లాడని చెప్తుంటే వినిపించుకోరే. అనవసరంగా వాడి మనసులో ఇప్పటి నుంచి పగా ప్రతీకారం అని ఉసిగొలుపుతున్నారు. ఆయన చెప్పినామండి, వోల్డమోర్ట్ యుద్ధానికి సిద్ధమైతే వాడిని ఎదిరించడానికి నేను సిద్ధమే. మినిస్ట్రీలో ఉన్న సభ్యులందరూ హాజరవబోతున్నారట. అండర్ గ్రౌండ్ లో కూడా ట్రైన్లు నడుపుతున్నారు. ఈ మనుషులు మామూలు వాళ్ళు కాదు. వచ్చేసాం. నేను ఇందులోకి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఎలా ఉంటుందో చూద్దాం. వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇప్పుడు ఇందులో కాయిన్ వేయాలి. నిన్నటి రోజు ఏం బాగలేదు. అసలు ఏ పని జరగలేదు. ఎప్పటికప్పుడు తాజా వార్తలు తెలియాలంటే డైలీ ప్రాఫిట్ పత్రిక చదవండి. నేటి తాజా వార్త: డంబుల్డోర్ మంచివారా చెడ్డవారా తెలియాలంటే డైలీ ప్రాఫిట్ పత్రిక చదవండి. వెంటనే చదవండి. గుడ్ మార్నింగ్ ఆథర్. మార్నింగ్. ఇప్పుడు డిపార్ట్మెంట్లో వార్తల్ని ఇలాగే పంపుతున్నారు. మీ గుడ్డ గోగలను వాడేవాళ్ళం. వాటి వల్ల ఆఫీసులు పాడైపోయేవి. దీనికి ఏం తక్కువ లేదు. థ్యాంక్ యూ కింగ్స్లీ. విచారణ కాసేపు వాయిదా పడింది. ఎంతసేపు? 5 నిమిషాలు. మినిస్టర్, అంతా మనం అనుకున్నట్టే జరగాలి. ఇందులో ఏ మార్పు ఉండకూడదు. ఖచ్చితంగా అందులో విచారణలో వాళ్ళు నిన్ను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు చాలు. ఇంకో విషయం